సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అనేవి మనము తెలుసుకున్నాము మాధవిరెడ్డి గారి ద్వారా. అయితే మార్కెట్ కాస్త డౌన్ఫాల్లో ఉంది, కాస్త కంటే ఎక్కువగానే డౌన్ఫాల్లో ఉంది. బట్ ఇలాంటి టైంలో మార్కెట్ నుంచి వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? చాలామంది ఇది బేరీ ట్రెండ్ అనేస్తున్నారు, అప్పుడే వెళ్ళిపోతున్నారు మార్కెట్లోంచి. బట్ వాళ్ళకి ఆపర్చునిటీ మిస్ అవుతున్నారా? నిజంగా ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు లేదా అనేది ఈరోజు తెలుసుకుందాం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారి ద్వారా. హాయ్ మ్యామ్. హలో అండి. అంటే మార్కెట్ని టైం చేద్దాం అనుకునే వాళ్ళ నెంబర్ ఎక్కువ మార్కెట్లో. ఇదే డౌన్ ట్రెండ్ లేదా ఇంకా డౌన్ ట్రెండ్, ఎందుకంటే నాయిస్ అలా ఉంది కదండి బయట మీడియాలో కానీ, లేకపోతే వేరే దగ్గర మనం వింటూ ఉంటారు కదా, మార్కెట్స్ ఇంకా ఇన్ని 6 లక్షల కోట్లు పోయాయి ఈ రోజు, ఇట్లా అన్నమాట. ఇలా ఎప్పుడైతే ఇస్తూ ఉంటారు ఇంకా మార్కెట్స్ ఇంకా ఇంతే, ఇంకా బేర్ మార్కెట్కి వెళ్ళిపోయాయి, ఇలా రకరకాలు నాయిసెస్ డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్లను తీసేసుకుని బయటకి వెళ్ళిపోవడము. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా అబ్బో అప్పుడే వద్దు, ఇంకా మార్కెట్స్ ఇంకా డౌన్ అయిన తర్వాత, ఇంకా డౌన్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. అంటే 1990 నుంచి 2022 అంటే దాదాపుగా ఒక 32 ఇయర్స్ మనం కానీ టైం చూసుకున్నట్లయితే, అందులో 32 ఇయర్స్లో బెస్ట్ డేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ 40 డేసే ఉంటాయండి. అంటే 32 ఇయర్స్లో అంటే ఇయర్కి ఆ ఒక్క 2-3 రోజులు మాత్రమే ద బెస్ట్ డేస్ ఉంటారు. మీరు ఆ టైంలోనే మీరు మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. యు ఆర్ మిస్సింగ్ దట్ ఆపర్చునిటీ. ఎవరు మార్కెట్ని టైమింగ్ అనేది చేయలేరండి. కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి మనం బెస్ట్ ఎస్ఐపి అని మనము చెప్పాము. సో చాలామంది ఏంటంటే ఎస్ఐపిస్ పాజ్ చేయడము, లేకపోతే ఆపేయడము, లేదు అంటే బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ స్టార్ట్ చేయడము, ఇలా మీరు ఆపడము మళ్ళీ స్టార్ట్ చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ డేస్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే ఆ రోజున ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఎస్ఐపి ఎలా వర్కౌట్ అవుతుంది, ఏ రోజైతే మార్కెట్ పడిపోతుందో అప్పుడు మీకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో మీరు ఆ టైంలోనే మార్కెట్ నుంచి లేనప్పుడు యు ఆర్ ఆల్వేస్ వెన్ ద మార్కెట్స్ ఆర్ హై. మనం హైలో ఉన్నప్పుడు మార్కెట్స్లో ఉంటే మీకు ఎక్కువ యూనిట్స్ ఎందుకు వస్తాయి? తక్కువ యూనిట్స్ వస్తాయి. మీరు లోలో ఉన్నప్పుడు మార్కెట్లో ఉంటేనే మీకు ఎక్కువ యూనిట్స్ ఉంటాయి. బట్ మీరు ఏంటంటే మార్కెట్ కొంచెం కరెక్ట్ అవ్వగానే ఆపేయడం, పాజ్ చేయడం, మీరు బయటకు వెళ్ళిపోవడం వల్ల మీరు ఆపర్చునిటీ అనేది మిస్ అయిపోతున్నారండి. సో అది ఒకటి. తర్వాత ఏంటంటే లైక్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే క్యాష్ మీద సిట్ అయి ఉంటారండి కొంతమంది. అంటే ఇన్వెస్ట్ చేద్దాము, ఇంకొంచెం మార్కెట్ పడితే ఇన్వెస్ట్ చేద్దాం, ఇంకొంచెం. అసలు అలాంటిది ఏమీ ఉండదండి. టైమింగ్ ఆఫ్ ది మార్కెట్ ఈజ్ వెరీ వెరీ టఫ్. మనం అలా టైమింగ్ తీసుకోకుండా మీరు ఏంటంటే ఒక్కొక్క కన్సిడరబుల్గా కన్సిస్టెంట్గా ఒక్కొక్క లెవెల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా మీరు వెళ్ళిపోతే మీకు ఆ కాంపౌండింగ్ ఇంపాక్ట్ అనేది మీకు దానివల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ వల్ల మీకు చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవన్నీ అంటే మీరు మార్కెట్ బయట ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది మీరు కంప్లీట్గా మిస్ అయిపోతుంటారు. సో అందుకనే మనం ఎప్పుడు మార్కెట్లో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా సిస్టమాటిక్గా మనం ఇన్వెస్ట్ చేస్తేనే వెల్త్ అనేది క్రియేట్ అవుతుందని, ఇలా మీరు మార్కెట్ని టైమింగ్ చేసుకోవడం అనేది ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. సో మీరు ఎప్పటికీ మార్కెట్లో ఇంక ఇన్వెస్ట్ చేయలేరు ఇలా. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ కామన్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు ఈ ఫాల్ చూస్తున్నారో ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కదా మార్కెట్స్ హ్యావ్ స్టక్డ్. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అయితే అసలు అంటే జూలైలో ఎక్కడైతే అంటే జూలై 2024లో మార్కెట్స్ ఎక్కడున్నాయో ఇప్పుడు జూలై 2025లో కూడా అక్కడే ఉన్నాయి. అంటే 1 ఇయర్ నుంచి మార్కెట్స్ ఇక్కడే ఉన్నాయి. సో ఎవరికైనా పేషెన్స్ అనేది పోతుంది. ఏంటి లాస్ట్ 1 ఇయర్ నుంచి అసలు రిటర్న్స్ రావట్లేదు, ఇట్లా చాలా మందికి చాలా డిసప్పాయింటింగ్గా అయితే లాస్ట్ 1 ఇయర్ నుంచి. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ మంచి రిటర్న్స్ చూసిన వాళ్ళు ఈ 1 ఇయర్లో ఇంత నెగిటివ్గా, ఇంత మార్కెట్ ఇంత డల్గా చూసే వాళ్ళకి పేషెన్స్ అయితే ఉండదండి. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ ఆర్ ఆల్ నార్మల్. ఈ వాలటిలిటీ కానీ మార్కెట్లో ఇలా డౌన్ సైడ్ అనేది, మీరు కోవిడ్ చూశారు, ఎలక్షన్స్ చూసారు, ఎలక్షన్స్ టైంలో అలానే వార్స్ వస్తాయి, అలానే జియో పొలిటికల్ టెన్షన్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్. ఇది కాకపోతే ఇంకోటండి, ఇప్పుడు ట్రేడ్ వార్ అంటున్నారు, ట్రంప్ టారిఫ్స్ అంటున్నారు. ఆఫ్టర్ దట్ దెర్ విల్ బి 1 more ఎపిసోడ్. అలా ఎన్ని ఎపిసోడ్లకు మీరు బయటకు వెళ్ళిపోతారు? ఎవ్రీ 6 months దెర్ విల్ బి వన్ నెగిటివ్ న్యూస్ కదా మార్కెట్లో. మీరు చూసుకుంటే ఎలక్షన్స్ దగ్గర నుంచి, ట్రంప్ ట్రేడ్ వార్స్ దగ్గర నుంచి, కోవిడ్, ఇలా ఏదో ఒకటి. ఇప్పుడు మన రీసెంట్గా వార్, మనకి పాకిస్తాన్కి వార్ అయింది, అలానే ఇప్పటికీ వార్ జరుగుతూనే ఉంది రష్యా.
యుక్రెయిన్ వార్. సో ఇవన్నీ కూడా క్వైట్ కామన్ అండి. ఇవన్నీ కూడా మీరు ఎక్కువగా థింక్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ అయితే చేయలేరు. సో డెఫినెట్లీ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా భయంగా అనిపిస్తుంది. దానికి ఒక్కటేనండి, యూ నీడ్ టు మీట్ అన్ ఎక్స్పర్ట్స్. మమ్మల్ని కానీ మీరు సంప్రదించినట్లయితే మీకు అసలు ఈ టైంలో ఎలాంటివి మనము రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తేనే వెల్త్ని క్రియేట్ చేయగలుగుతామండి. మీరు రిస్క్ని తీసుకోవట్లేదు అంటే యు ఆర్ హ్యావింగ్ మోర్ రిస్క్. సో రిస్క్ని తీసుకోకుండా మీరు ఉన్నారంటే, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు అసలు ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు, రిస్క్ తీసుకోవట్లేదు, 1 lakh అలానే పెడితే 25 years తర్వాత 1,30,000 అయిపోద్ది. అంటే ఎవ్రీ 25 yearsకి 70 to 80% ఆఫ్ యువర్ వాల్యూ విల్ కమ్ డౌన్ మీరు ఏమీ చేయకపోతే. సో ఎలాగైనా అది 70% 80% వాల్యూ పోతుంది కదా మీరు ఏం చేయకపోయినా. సో అట్లీస్ట్ మీరు ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ సర్టెన్ స్ట్రాటజికల్గా రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిందేనండి. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. లేదు మీరు 5% 6% మనము ఈ బ్యాంక్ ఎఫ్డీల్లో వాటిలో ఇప్పుడు మళ్ళీ రెపో రేట్ కట్ అంటున్నారు, ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతాయి. ఇప్పటికే చాలా మందికి గమనించి ఉంటారు, బ్యాంక్లో ఎఫ్డీలు చాలా వరకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేసాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా తగ్గే అవకాశమే ఉంది. మీరు ఇలా రిస్కులు తీసుకోకుండా ఇలా భయపడుతూ మీరు మొత్తం అమౌంట్ అంతా కూడా అలా మీరు రిస్క్ ఎవర్స్లో కానీ కన్జర్వేటివ్గా ఈ పిఎఫ్లో పెట్టుకోవడం, ఈ వీటిల్లోనే మ్యాక్సిమం మీరు పెట్టడం కన్నా కొంత అమౌంట్ మీరు కొంచెం మేనేజ్ చేసుకుంటూ పెడితే కానీ మనం ఈ ఇన్ఫ్లేషన్ ఏదంటే మీరు ఏమీ చేయకపోయినా 80% వాల్యూ అనేది ఆటోమేటిక్గా మీ 1 lakh వాల్యూ 30,000 అయిపోతుంది. సో అలానే మనం ఏంటంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ అండి. అంటే దీనికి ఇంకొక సొల్యూషన్ ఏంటి, హౌ వీ క్యాన్ క్రియేట్ 5 crores. ఇలాంటి మార్కెట్లో కూడా మనం 5 crores సంపాదించగలమండి. బట్ ఎస్ఐపి మీరు 25 yearsలోనే మీరు స్టార్ట్ చేస్తే 8,000తో 5 crores చేయొచ్చు. కాకపోతే మీరు 25 yearsకి స్టార్ట్ చేయాలి, పిల్లల నుంచి చేసుకోవాలి. సో 8,000 సరిపోద్దండి. అదే మీరు ఒక 5 years డిలే చేశారనుకోండి, ఎవ్రీ 5 yearsకి మీరు గమనించండి ఎస్ఐపి డబుల్ చేయాలి. మీరు 16,000 ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడైతే 5 years లేట్ చేశారో మీరు 30,000 వచ్చేటప్పుడు మొదలు పెడితే 16,000 పెట్టాలి. ఇక మీరు 35 దగ్గర పెట్టారు అంటే 26,000 30,000 పెట్టాల్సి వస్తుంది ఎస్ఐపి. ఇంకా మీరు 40sలో మీరు పెట్టాలి అంటే 50,000 60,000 పెట్టాలి. సో మీరు ఎవ్రీ 5 yearsకి డిలే చేస్తూ ఉంటే మీ ఎస్ఐపి అమౌంట్ అనేది డబల్ అయిపోతూ ఉంటుంది. ఇక మీరు 50 years వచ్చిన తర్వాత ఇంకా లక్షలు పెట్టినా మీరు ఆ గోల్ని రీచ్ అవ్వలేరు. సో ఎవరికైనా ఈ రోజుల్లో హెచ్ఎస్బిసి ఒక రిపోర్ట్ ఇచ్చిందండి, మినిమం ఇండియాలో మీరు కంఫర్టబుల్గా రిటైర్ అవ్వాలి అంటే 3-4 crores కావాలి. సో వింటుంటేనే ఉన్న ఆపర్చునిటీ మిస్ చేసుకుంటామని భయం పడుతుంది. అలాంటి ఆపర్చునిటీ అన్నిసార్లు రాదు, వచ్చినప్పుడు మనం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, యూటిలైజ్ చేసుకుందాం ఈ ఆపర్చునిటీని. బట్ అది ఆపర్చునిటీ కాదో తెలుసుకోవడానికి కూడా మనం ఓన్ డెసిషన్స్ కంటే కూడా ఒక ప్రొఫెషనల్ మీట్ అవ్వడం అనేది నా ఉద్దేశంలో చాలా మంచి వర్క్. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంత ఈజీ కాదు, బట్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా చాలా మంది. అదేనండి, ఇప్పుడు ఏంటంటే మేము ఒక స్టడీ కూడా చూసాం, ఎఫ్లూయెంట్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎక్స్పర్ట్స్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని ద్వారానే, ఈవెన్ దో దే ఆర్ ఫండ్ మేనేజర్స్, కెన్ యూ బిలీవ్ ఇట్? సో దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఫైనాన్షియల్ ప్లానర్స్, క్యాన్ డూ ఎనీథింగ్ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, ఆయన ఓన్ గా సర్జరీ చేసుకోలేదు. ట్రూ అండి. మనకంటూ ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని మనము అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా మనము గోల్స్ ని రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ అయిపోతుందండి. సో విన్నారు కదండి. సో ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు, ప్రొఫెషనల్ కలిసి మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్వెస్ట్మెంట్ అని స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.